హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా మరో ప్రోమో అయితే వచ్చింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినటువంటి నాగార్జున ఆడియన్స్తో మాట్లాడుతూ ఆడియన్స్ని కొన్ని క్వశ్చన్స్ అయితే వేశాడు. అది ఏమిటి అంటే, హౌస్లో ఉన్న వారిలో ఎవరు టాప్ 5లో ఉంటారు, ఎవరు లీస్ట్లో ఉంటారు, ఎవరు టాప్ 1, ఎవరు టాప్ 6 అంటూ కొన్ని క్వశ్చన్ చేయడంతో వారు ఓట్లు వేసి ఎస్ ఆర్ నో అంటూ చెప్పి టాప్ 6 కంటెస్టెంట్స్ని ఎంపిక చేయడం జరిగింది ఆడియన్స్ చేత. ఆ తర్వాత నాగార్జున రిజల్ట్స్ని కూడా ప్రకటించడం జరిగింది. ఇక టాప్ 6 కంటెస్టెంట్స్ అని ఆడియన్స్ అనుకుంటున్న వారు ఎవరు అంటే సుమన్, తనూజ, కళ్యాణ్, డెమాన్, ఇమాన్యుయల్, రీతు. ఇక తర్వాత నాగార్జున అసలైన ఆట మొదలుపెట్టి ఈ 6 మందితో ఓ ఆట ఆడేసుకున్నాడనే చెప్పవచ్చు. ఎందుకు అంటే వీరందరికీ కూడా బిగ్ బాస్ కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేశాడు. అయితే ఆ స్పెషల్ గిఫ్ట్స్ కావాలి అంటే ఎవరో ఒకరు త్యాగం చేయాలి అంటూ ఒక చిన్న మెలికైతే పెట్టాడు. ముందుగా తనూజతో మాట్లాడుతూ, తనూజ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉంది కాబట్టి నీకు ఇంటి నుంచి ఒక లెటర్ నోట్ అయితే వచ్చింది. కానీ ఆ లెటర్ నోట్ నీకు కావాలి అంటే కళ్యాణ్ ఇప్పటి నుంచి ఫినాలే వీక్ వరకు వరుసగా నామినేషన్స్లో ఉండాలి అని చెప్పడంతో తనూజ అస్సలు ససేమిరా అని చెప్పింది. నా కోసం కళ్యాణ్ని అన్ని వారాల పాటు నామినేషన్స్లోకి తోయడానికి నేను సంసిద్ధంగా లేను అంటే నాగార్జున నీకోసమని కొంచెం నేను ఆ శిక్షణ అయితే తగ్గిస్తున్నాను, 2 వారాలైనా నామినేషన్స్లో ఉండనిస్తావా అంటే నేను దానికి కూడా ఒప్పుకోను సార్, 1 వారం నామినేషన్స్లో నా వల్ల పోయినా కూడా అది నేను చాలా బాధపడాల్సి వస్తుంది కాబట్టి నాకు ఆ లెటర్ అవసరమే లేదు అంటూ తనూజ క్లారిటీ ఇచ్చేసింది. ఇక ఆ తర్వాత సుమన్ శెట్టితో నాగార్జున మాట్లాడుతూ, సుమన్ మీకు కూడా మీ వైఫ్ నుంచి లెటర్ అయితే వచ్చింది, కానీ నీకు ఆ లెటర్ కావాలి అంటే భరణి ఫ్యామిలీ వీక్లో బిగ్ బాస్ హౌస్లోకి రాకూడదు అంటే సార్ నాకు ఆ లెటర్ అక్కర్లేదు, భరణి గారి ఫ్యామిలీ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వాలి అంటూ సుమన్ అయితే చెప్పాడు. ఇక ఆ తర్వాత కళ్యాణ్కి మరో బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు. అది ఏమిటి అంటే, కళ్యాణ్ నీకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినంత ఫుడ్ అయితే కావాల్సినవి ఆర్డర్ పెట్టుకొని తినొచ్చు. అయితే దీనికోసం నిఖిల్ని నువ్వు 2 వారాల పాటు నామినేషన్లోకి తోసేయాలి అంటే కళ్యాణ్ దానికి ఒప్పుకోలేదు. 1 వారం అయితే ఒప్పుకుంటాను సార్, ఎందుకంటే నెక్స్ట్ నామినేషన్లో నేను ఎలాగూ నిఖిల్ని నామినేట్ చేయాలని అనుకున్నాను కాబట్టి 1 వారం అయితే ఓకే అంటే సో నీ పవర్ కూడా క్యాన్సిల్ అని చెప్పేశాడంట బిగ్ బాస్. ఇక ఆ తర్వాత డెమాన్తో మాట్లాడుతూ, డెమాన్ నీకు వచ్చిన పవర్ని నువ్వు వాడుకుంటావా, రీతుకి ఇస్తావా అంటే రీతు ఫ్యామిలీ కోసం చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతుంది, ఎమోషనల్ అవుతుంది. నేను కళ్ళు మూసుకున్నా కూడా నాకు నా ఫ్యామిలీ కళ్ళల్లో కనిపిస్తుంది కాబట్టి నా పవర్ కూడా నేను రీతుకే ఇవ్వాలి అనుకుంటున్నాను అంటూ చెప్పడంతో ఆ పవర్ కూడా రీతుకే వెళ్ళిపోయింది. ఇక రీతు పవర్ ఏమిటి అంటే సంజన శారీస్ అన్ని సాక్రిఫైస్ చేసేయాలి, ఇకపై వచ్చే వారాల్లో సంజన కేవలం డ్రెస్సులు మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది, అలా అయితే నీకు మీ నాన్న నుంచి షర్ట్ వస్తుంది అంటే ఓకే సార్, నేను సంజన కోసం జుట్టే కత్తిరించుకున్నాను, ఆమె నా కోసం ఈ మాత్రం చేయలేదా అంటూ రీతు అయితే ఒప్పేసుకుంది. ఇక ఇమాన్యుయల్కి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు. తన లవర్ అయినటువంటి ఆ డాక్టర్ అమ్మాయి దగ్గర నుంచి లెటర్ అయితే వచ్చింది. ఆ లెటర్ నీకు కావాలి అంటే గౌరవ్ వద్ద ఉన్న స్పెషల్ పవర్ని తీసేయాలి అంటే ఇమాన్యుయల్ ఓకే ఆ స్పెషల్ పవర్ గోవిందా అంటూ తీసేసి తన ప్రియురాల నుంచి వచ్చిన లెటర్ని అయితే ఇమాన్యుయల్ తీసుకున్నాడు. మొత్తంగా సాటర్డే ఎపిసోడ్ మాత్రం సూపర్ హైలైట్ అవ్వబోతుంది అని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత సెల్ఫ్ ఎలిమినేషన్ ద్వారా రాము రాథోడ్ అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకైతే వచ్చేసాడు. అయితే ఇది బిగ్ బాస్ టీం ఊహించని నిర్ణయం కావడంతో రాము రాథోడ్ ఏవీ లేకుండానే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవడం అయితే జరిగింది. మొత్తంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.